ఈరోజు అమృతవాణి అమృతవాణి 82. బెల్లికసులు శిష్యులు ఆశ్రయించగా దక్షిణామూర్తి మౌనం వహించారు. ఇంతకీ శిష్యులు అంటే ఎవరమ్మా? శిష్యుడు గురువు ఉన్నారు అసలు? ఏమ్మా, గురుగారు, శిష్యుడు ఎవరు, గురువు ఎవరు? ఈ విషయమే మహర్షులు వారు అంటారు, సత్యము తెలియనంత వరకు నీవు లఘువు అనుకుంటావు, సత్యం నీవై ఉన్నప్పుడు నీవే గురువు అవుతావు. నిజానికి గురు శిష్యులంటూ ఎవరూ లేరు. దయాత్మ బుద్ధితో అర్థం అవటానికి చెప్పిన మాట, గురువు వేరు శిష్యుడు వేరని. శిష్యుడు గురువు అంటూ ఇద్దరు వ్యక్తులు కాదు. శిష్యుడు ఎంత జ్ఞానమో గురువు కూడా జ్ఞానమే. ఉన్నదే జ్ఞానము, లేని జ్ఞానము. ఇది ముందు అర్థం చేసుకోవాలి. సరే, కాసేపు మాయలో శిష్యుడు అందాం కాసేపు. తర్వాత ఇది అత్యుత్తమ ఉపదేశం. ఏది? మౌన దీక్ష. ఎవరికిచ్చారు? ముందు అన్యంగా ఒకళ్ళు ఉండాలిగా. అప్పుడు అన్యంగా ఒకళ్ళు ఉంటే దీక్షలు ఇవ్వవచ్చు. అన్యత్వమే లేనప్పుడు దీక్ష ఎవరికి ఇస్తారు? అంటే గురువుకి అన్యత్వం లేదు కానీ శిష్యుడికి అన్యత్వం ఉంది కదా. శిష్యుడు అనేవాడు లేడని చెప్పాక స్టార్టింగ్ లోనే. అంటే గురువు దృష్టిలో శిష్యుడు లేడు కానీ శిష్యుడి దృష్టిలో శిష్యుడు ఉన్నాడు కదా. ఈ రెండు దృష్టిలు లేవుగా. రెండు దృష్టిలో గురువుకి లేవు, శిష్యుడికి ఉంది కదా. కాదమ్మా, వ్యక్తిగత దృష్టి ఉండదు. గురువు యొక్క దృష్టి, శిష్యుడి దృష్టి అంటూ రెండు జ్ఞానాలు ఉండవు తల్లి. ఉన్నది ఒకటే జ్ఞానము. ఆ జ్ఞానము దేహాత్మ బుద్ధితో రెండుగా చూస్తుంది. గురువుని వేరుగా చూస్తుంది, సంసారం వేరుగా చూస్తుంది, జగత్తుని వేరుగా చూస్తుంది తప్ప ఆ వేరుగా చూచేది ఉన్నదేమో చూడు అన్నప్పుడు మళ్ళీ జ్ఞానం దగ్గరికే అది వస్తుంది. కాబట్టి గురువు శిష్యుడు అనే పదాలు మాయలో చెప్పుకునేవే తప్ప ఆత్మజ్ఞానంలో అది వర్తించదు. ఓకే, ఇప్పుడు చదువు. మిగిలిన దీక్షా పద్ధతులన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇక్కడ ఈ మాయలో ఏమనుకుంటారంటే ఎన్నో దీక్షలు ఉన్నాయి, హస్త దీక్ష, స్పర్శ దీక్ష, ఏవేవో చెబుతుంటారు. ఇవన్నీ మనస్సుని నిశ్చలం చేయటానికే తప్ప అవి ఎందుకు పనికి రావు. మౌనం అనే దీక్ష ఎందుకంటున్నారు? ఊరక ఉండుటే, ఆలోచన లేని మనస్సు అది ఇన్స్టంటేనియస్ గా ఆత్మగానే ఉంటుంది తప్ప అక్కడ మళ్ళీ ఇంకోటి ఏది ఉండదు. అసలు దీక్ష తీసుకునేది ఎవరు? వాడు ఉండాలిగా. భౌతికంగా సన్యాసం పుచ్చుకున్నట్టు, ఇంకేదో దీక్ష తీసుకున్నట్టు ఉంటేనే దీక్ష అనే పదం. సరే, చదువు. ముందు కర్త పుట్టి తర్వాత కర్మ ఏర్పడాలి. ఎందుకని దీక్షలో నీవు కర్తవ్యం అనుకుంటున్నావు కాబట్టి ఈ రోజు ఉపవాసము, ఈ రోజు దీక్ష, ఈ రోజు నేను మాట్లాడను, ఎవరన్నా మాట్లాడుతుంటే కాగితం మీద రాస్తావు, అది దీక్ష ఎట్లా అవుతుంది? కాబట్టి దీక్ష అనే పదంలో ఒక డిసిప్లిన్ తీసుకురావడానికి చెప్పుకునే మాట దీక్ష. ఏమ్మా, అర్థమవుతుందా?
అర్థమవుతుంది గురుగారు. ఇవన్నీ కేవలం నిశ్చలత్వం వరకే, అది కూడా గ్యారంటీ లేదు. ఆ కాసేపే గ్యారంటీ లేదు. అవును, అది కూడా గ్యారంటీ మొత్తం లేదు. అయ్యప్ప దీక్ష అని, భవానీ దీక్ష అవును, అని, ఇంకేదో దీక్షను తీసుకుంటారు. చాలా అవును, సంతోషం. ఆ తర్వాత మళ్ళీ కుక్కతోక వంకరు, మళ్ళీ మామూలే. ఉపయోగం ఏంటి? అవును, అవును. కాబట్టి దీక్ష అనేది అంతవరకు డిసిప్లిన్ కోసం పనికొస్తుంది. ఉమ్. అది ఆత్మ ప్రకాశింప చెయ్యలేదు తండ్రి. సరే చూడు ఏమంటారు. ఈ రెండూ లేకపోతే ఒకరు వేరొక దానిని ఎలా చూడటం, చెయ్యటం? అంటే ఇప్పుడు పాయింట్కి వచ్చావు. ఈ ఉమ్, రెండు లేకపోతే చెప్పేవాడు, వినేవాడు, చూచేవాడు, ఉమ్, ఆచరించేవాడు, వాడు ఉమ్, ఎవడు లేకపోతే ఉమ్. మరి ఏ విధంగా వెళ్ళాలి? మళ్ళీ ఇంకోసారి చదువు. మౌన దీక్ష పరిపూర్ణమైన చూపు, స్పర్శ, ఉపదేశము కలిసిన సమగ్ర దీక్ష. ఇది ఇందులో సబ్జెక్టు ఆబ్జెక్టు ఒకటై ఉంటుంది. ఉమ్, ఇప్పుడు మిగిలిన వాటిల్లో ఎలా ఉంది? నేను వేరు, గురువు వేరు. త్రిపుటి నేను ఉంది. వేరు, వ్రతం వేరు. ఉమ్, వేరు భావం. అవును. నేను వేరు, దైవం వేరు. ఉమ్. ఏమో అర్థమవుతుందా? అంతా అన్యంగా చూస్తున్నాం. అది అనేది ఉమ్, ఈ మౌన దీక్షలో ఉమ్, పూర్తిగా అదృశ్యమైపోతుంది. ఉమ్, సబ్జెక్టు ఆబ్జెక్ట్ దాన్నే మహర్షులు వారు ఉమ్, హార్ట్ టు హార్ట్ టాక్ అన్నారు. ఉమ్, నా స్వరూపాన్ని నేనుగా గుర్తించగలిగే సామర్థ్యము ఒక్క ఉమ్, ఆత్మకే ఉంటుంది. ఉమ్, అందుకే మౌనము. ఉమ్, ఒక్క ముక్క మాట్లాడలేదు. వృద్ధ చిన్న సంశయ అన్నాడు శంకరుడు. ఎందరో ఉమ్, వృద్ధులు కూర్చున్నారట, వాళ్ళ సంశయాలన్నీ తీరిపోయినాయి అన్నాడు. ఉమ్. ఆయన ఏమైనా బోధించాడా? లేదు, మాట్లాడా? సూచనలు ఇచ్చాడా? లేదే. లేదు. కాబట్టి మౌనానికి అంతటి శక్తి ఉన్నది అని ఉమ్, చెప్పటం. ఉమ్. ఇప్పుడు చదువు. అది వ్యక్తిని సకల విధాల పవిత్రుణ్ణి చేసి ఉనికిలో ఉంచుతుంది. ఎవరిని ముంచుతుంది? వ్యక్తిని ముంచి ఆత్మ ప్రకాశిస్తుంది. వ్యక్తిని ఉమ్, తీసుకెళ్లి ఆత్మలో ఉంచదు. ఉమ్, అక్కడ చెప్పుకోవటానికి వ్యక్తిని ఉనికిలో ఉంచుతుందంటే ఓహో వ్యక్తిత్వం వ్యక్తిత్వంతో పోయి. ఆత్మని ఆ ఉమ్, వ్యక్తిత్వంతో ఆత్మని తెలుసుకొచ్చేమో. మహర్షి చెప్పింది ఒకటి, వీళ్ళు ట్రాన్స్లేట్ చేసి రాసుకుంది ఒకటి. ఉమ్. ఏదో ఒక కుర్చీ వేసి కుర్చీలో కూర్చోబెట్టినట్టు అవుతుంది అనుకుంటున్నావేమో. వ్యక్తిత్వం లేదు. ఉండదు. కానీ మాయలో చెప్పుకోవటానికి ఉంచుతుంది అన్నారు. ఉమ్, మౌనంగా ఉంటే నీ అహంకారం ఎగిరిపోయి నీ సహజత్వము ఆత్మగా నిన్ను నిలిపి ఉంచుతుందని మాయలో చెప్పుకోవటం. ఉమ్, నిజానికి నిన్ను అట్టిపెట్టి ఆత్మ ప్రకాశించదు, నిన్ను మట్టు పెట్టి ఆత్మ ప్రకాశిస్తుంది. ఉమ్, అంతవరకు ప్రశ్నించే అహంకారము అదృశ్యమైపోతుందమ్మా. ఉమ్, ఆత్మ ఎదుట ఏది నిలవలేదు, ఉమ్, ఏది ఉండదు. అందుకని మహర్షి కూడా ఏమంటారు? హార్ట్ టు హార్ట్ టాక్. ఉమ్, సోమర్సెట్ మామ వచ్చాడు మహర్షిని దర్శించడానికి. ఉమ్, ఎంతో పెద్ద లిస్టు రాసుకొచ్చాడు షిప్పులో వస్తూ వస్తూ. ఉమ్, ఇక స్నేహితుడితో పాటు వచ్చాడు. మహర్షిని చూడగానే హీ ఫెయింటెడ్ ఫర్ 2 hours. ఉమ్. ఏమైందో తెలియదు.
ఉమ్, లేచాడు, వెళ్ళిపోదాం పద, అన్ని ఆన్సర్ అయిపోయింది అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, ఉమ్, ఆయన పోనివ్వండి, దేర్ ఇస్ ఎ హార్ట్ టు హార్ట్ టాక్ ఆల్రెడీ టేకెన్ ప్లేస్. ఉమ్, హార్ట్ టు హార్ట్ అంటే నేను ఉన్నానని సత్యము తనకు తానుగా ప్రకటించుకున్న స్థితిని హార్ట్ టు హార్ట్ అంటాం. ఉమ్, అదే సబ్జెక్టు, అదే ఆబ్జెక్ట్. ఇక్కడ సమస్య ఏమిటి అంటే ఉమ్. అహంకారంతో నువ్వు ఊరికే ఉంటాం మౌనం అనుకుంటున్నావు. లేదు, పనులు చేయకపోవటం మౌనం కాదు, కాదు. వృత్తి రాహిత్యం మౌనం కాదు. ఉమ్, మౌనానికి గతంలో కూడా మనం చెప్పుకుందాం. ఉమ్. ఎరుకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితి మౌనము. అది పక్వ చిత్తులకే వస్తుంది కదా గురుగారు. అందరూ పక్వచిత్తులే, దెర్ ఇస్ నో డౌట్. ఉమ్, నాకు రాలేదు, నేను అపక్వని అనుకోవటం ఒక భావన. అసలు ఉమ్, ఉన్నదే ఆత్మ అయితే, లేనిది జీవుడైతే ఉమ్, అందరూ ఎందుకు మాట వస్తుంది? సృష్టి లేదు, మరి ఎట్లా వస్తుంది చెప్పమ్మా? అందుకే ఉమ్, చెప్పుకోవటానికి నీవు ఊరికే ఉండలేవు కాబట్టి ఉమ్, ఏవో కొన్ని సూచనలు చెప్పాల్సి వస్తుంది నీకు. అంటూ మాటలు చెప్పారు కానీ ఉమ్, అది బోధించేది కాదు స్వరూప జ్ఞానం అనేది. ఓకే, ఉమ్. మొత్తం చదువు అయిపోయిందో చదవడం? అయిపోయింది. శిష్యులు ఆశ్రయించగా దక్షిణామూర్తి మౌనం వహించారు. ఇది అత్యుత్తమ ఉపదేశం. మిగిలిన దీక్షా పద్ధతులన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. వాటిలో కర్త కర్మ సంబంధం ఉండాలి. ముందు కర్త పుట్టి తర్వాత కర్మ ఏర్పడాలి. ఈ రెండూ లేకపోతే ఒకరు వేరొక దానిని ఎలా చూడటం, చెయ్యటం? మౌన దీక్ష పరిపూర్ణమైన చూపు, స్పర్శ, ఉపదేశము కలిసిన సమగ్ర దీక్ష. అది వ్యక్తిని సకల విధాలా పవిత్రుణ్ణి చేసి ఉనికిలో ఉంచుతుంది. ఉనికిలే ఉంచుతుందనే బదులు ఉమ్, తన స్వరూపమే ప్రకాశిస్తుంది. దట్స్ ఆల్. ఇది ఉమ్. చెయ్యటం వల్ల, మౌనం వల్ల రావటం కాదు. అది అది వచ్చాక ఇది పోతుంది. అది కాదు, వస్తూనే అది ఇది. ఆల్రెడీ ఉన్నది. ఉమ్, నీ దృష్టి అంతర్ముఖమైంది. ఉమ్, దృష్టి అంటే జ్ఞానము. ఉమ్, ఈ సాపేక్ష జ్ఞానము ఉమ్, అంతర్ముఖమైనప్పుడు అది పూర్ణ జ్ఞానమై నిలిచి ఉంది. అట్లా, ఉమ్, అంతేగాని అహంకారాన్ని, జీవుణ్ణి అట్టిపెట్టేది ప్రకాశించదు. ఇప్పుడు ఉన్నది కూడా జ్ఞానమే, అభాస కాంతి, సాపేక్షం. ఈ కాంతితోటి నువ్వు విచారం చేస్తున్నావు. ఉమ్, ఇది ఉన్నట్టుండి ద్వైతం నుంచి స్వరూప జ్ఞానంలో ప్రకాశిస్తుంది. అది అది ప్రకాశించాలి, నీవు చూడటం కాదు దాన్ని. అవును గురుగారు. దానికి మార్చామన్నారు. బాహ్య గురువు లోపలికి, అంతర్ గురువు లోపలికి లాగుతాడు అంటాడు. అర్థం అవటానికి చెప్పిన మాట. అసలు ఉన్నదే గురువు, ఉన్నదే జ్ఞానము. ఏమ్మా, అర్థమవుతుందా? బాహ్య గురువు లోపలికి వస్తారు అంటే ఆ తోయడంలోనే కొంత ప్రయత్నం చెయ్యాలి కదా గురుగారు. ఏంటి తోసేది? ఊరికే మాట్లాడతాడు, ఊరికే ఉండంటాడు, భౌతికంగా ఊరికే ఉండమంటున్నాడు. ఊరికే ఉండు అన్నా మేము ఉండలేకపోతున్నాం కదా. ఉండలేకపోవడానికి కారణం సరిగా ఆచరించకపోవటం. సరిగ్గా ఆచరించాలని ఉన్నా చెయ్యలేకపోతున్నాం కదా. అది కూడా ఒక భావనే కదా. చేయలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. భావశూన్యానికి రా. నువ్వు సత్యం అనుకుంటున్నావు. ఇది గురువు ఆత్మజ్ఞానము అందించడు. ఓకే,
గురువు గారు చేయలేకపోవడానికి కారణం చెప్పు తల్లి సరోజ. ఇక్కడ కర్త కర్త పుట్టాడు కాబట్టే అన్ని అవాంతరాలు కలుగుతున్నాయి. ఆ కర్తృత్వం గనక పుట్టకపోతే మౌనంలో ఉన్నట్టే లెక్క గురువు గారు. పుట్టకపోతే కాదు, కర్త ఉందేమో చూడు. ఓకే. అదే నేనెవరన్న విచారం. వృద్ధానికి నేనంటూ బయలుదేరుతున్నావుగా, నాది అంటూ. సో నాది నేను అనేటువంటి భావన తల ఎత్తకపోతే అక్కడ ఆత్మే ఉంటుంది. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్స్ ఉండవు. అదే గురుగారు, కర్తృత్వమే కదా నాది నేను అనేది. అది లేకపోతే నేనుగానే ఉంటాను అనుకుంటున్నా. ఇప్పుడు కూడా అది లేదు. లేకపోతే అంటే ఏదో ఒకసారి ఉన్నట్టు, ఉన్నది పోయినట్టు అనుకుంటున్నావు. కానీ ఉన్నది మాత్రం ఉన్నది ఆత్మ అని తలకాయ ఊపటం కాదు. ముందు అది ఇది తెలియట్లేదు. ఎప్పటికీ తెలియదు సరోజకి. ఎందుకని? సరోజ అనే వ్యక్తిత్వము అభూత కల్పన. అని చెప్పింటానే సరోజనని. నువ్వు చెప్తున్నావు నేను సరోజనని. చెప్పే నేను తల ఎత్తకపోతే అంటే ఉన్నదని అనుకుంటున్నావు కాబట్టి. కాబట్టమ్మా అది ఇప్పుడు కూడా లేదని చెబుతున్నాడు మహర్షి. ఆది నుంచి అహంకారము తృణీకరించబడింది. అది లేకపోతే ఆత్మ ప్రకాశిస్తుంది అనుకుంటే పొరపాటు. తెర మీద బొమ్మలు ఉన్నా లేకున్నా తెరకే ఇబ్బంది లేదు. అవును గురువు గారు. అంటే ఇక్కడ ఆ రెండు లేకపోతే ఒకరు వేరొక దానిని ఎలా చూడటం చెయ్యటం అన్నారు. అంటే అక్కడ వ్యక్తిత్వం వస్తోంది కాబట్టి, వ్యక్తిని అనుకుంటున్నాడు కాబట్టే చెయ్యడం చూడడం వస్తోందనా? అంతేగా మరి. ఇప్పుడే అమ్మాయి చెప్పిందిగా, నాకు తెలియటం లేదు, ఆలోచనలు వస్తున్నాయి. ఎందుగా ఆలోచనలు వస్తున్నాయని ఎవరు చెప్తున్నారు? ఈ సబ్జెక్టే చెప్తుంది. అవును గురువు గారు. కాబట్టి దేహాత్మబుద్ధి తల ఎత్తని స్థితిలో నీవు నిలిచి ఉండు అని అర్థం. అంతకంటే ఏం లేదు. దీక్ష అంటే అదేదో గురువు వస్త్రాలు ఇచ్చి ఇవి కట్టుకో, ఇది కట్టుకుంటే ఆత్మ ప్రకాశిస్తుంది, ఇది కాదు. మంత్రోపదేశం అలాంటివి కాదు. అది కాదు అసలు. నువ్వు దేన్ని పట్టుకోవద్దు. చింతా విహీనం వృత్తి చింతయాలి అంతవరకే. కాబట్టి మౌనం ఈజ్ ది మైటీ ప్రేయర్. ద మౌనం ఈజ్ ది ఓన్లీ రియాలిటీ. మౌనం నీ సహజత్వం. మౌనం ఈజ్ ది హైయెస్ట్ కమ్యూనికేషన్. ఒక సందర్భంలో మహర్షి ఇదే మాట అంటారు, అంతా మౌనమే అన్నారు ఆత్మని గురించి చెబుతూ. అని అంతటితో ఆగలే. ఇట్ ఈస్ అన్ ఎలక్వెంట్ స్పీచ్ అన్నాడు పైగా. అంటే కంటిన్యూస్ గా నేను ఉన్నాను అన్నటువంటి స్ఫురణ కలిగి ఉంటుంది ఆత్మస్థితి అని చెప్పటం. తన ఉనికిని తానుగా ప్రకాశింప చేసుకునే స్థితి ఒక్క ఆత్మకే ఉంటుంది. ఈ జీవుడికి జగత్తుకి ఉండదు. ఓకే, అర్థమైంది గురువు గారు. ఇంకేమైనా ఉన్నాయా రవి? గురుగారు, ఇప్పుడు మౌనము అనేది సరాసరి ఆత్మస్థితిని ఇక్కడ చెప్తున్నప్పుడు ఇక్కడ మరి మౌన దీక్ష పరిపూర్ణమైన చూపు స్పర్శ ఉపదేశము కలిగిన సమగ్ర దీక్ష ఎందుకన్నారు? చూపు స్పర్శ ఉపదేశం అని ఎందుకు వాడారు? అంటే ఇవన్నీ కూడా మాయలో నువ్వు చేస్తున్నావు.
కంటితో చూస్తే మారుతుందని, మాటతో చెబితే మారుతామని, నీ నెత్తిన చేయి పెడితే మార్పు వస్తుందని, స్పర్శ దీక్ష అని, చక్షు దీక్ష అని అనుకుంటున్నావు. అవన్నీ సెకండ్ గ్రేడ్వి. మౌనము ఈస్ ది హైయెస్ట్ వన్ విచ్ కంప్రైజెస్ ఆల్ దీస్ అని చెప్పటం. ఏమ్మా, అర్థమవుతుందా? గురువుగారు. ఇవన్నీ మాయలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మాయాజనితమైనవి అని చెప్పటం, అంతకంటే ఏం లేదు. అదే ఇక్కడ కలిసిన సమగ్ర దీక్ష అంటే ఇవి అసలు ఉండవు కదా మౌనంలో. అంటే నువ్వు వాటి కోసం పాకులాడుతున్నావుగా. దాని ఎత్తి చేపెట్టండి, మీ పాదాలను తాగనివ్వండి, ఓ మంత్రం చెప్పండి. అవును. పైగా ఇంకో రహస్యం తెలుసా? రమణ మహర్షి వారి ఆశ్రమంలో ఎందరో వచ్చి మహర్షికి దగ్గరగా కూర్చునేవాట. ఆయన దృష్టి ఈయన మీద పడితే ఆత్మ ప్రకటిస్తుందని, పలకరిస్తే అని ఆశపడుతూ ఉండేవాళ్ళు. అందుకని ఇవన్నీ చెప్పుకొచ్చారు. మహర్షి యొక్క దృష్టి నా మీద పడింది. ఎప్పుడో సమావేశానికి వెళ్తావు, అతను నీకు బాగా తెలిసి ఉన్నా నిన్ను చూడ్డు, ఆయన పనిలో ఆయన ఉంటాడు. నిన్ను గుర్తుపట్టి పిలిచాడనుకో, యూ ఫీల్ వెరీ హ్యాపీ. ఈజ్ ఇట్ నాట్? అవునవును, అవును గురుగారు. నీ మహర్షి దగ్గర కూడా. సో అది చక్షు దీక్ష. చూస్తేనే ఇదవుతుంది అన్నట్టుగా. ముట్టుకుంటే మారిపో. ఇవన్నీ కూడా లోయర్ కేటగిరీ. అవి ఎందుకు పనికిరావు. వాటికంటే అత్యుత్తమైనది మౌన దీక్ష. అంటే టోటల్ ఇంట్రోవర్టింగ్ ది మైండ్. కానీ దానికి మౌనానికి పక్కన దీక్షని కూడా, అంటే ఇవన్నీ అసలు దీక్ష కాదు, మౌనం అనేది ఉంది, అదే అసలైన దీక్ష అని చెప్పడం వరకే, కానీ దీక్ష కాదు. అంతే. దీక్ష అంటే నువ్వేదో అవలంబించేది కాదు, ఊరక ఉండుటే దీక్ష అని చెప్పటం. మరి ఈ సనక సనందులకి ఈ దక్షిణామూర్తి దగ్గరికి రాగానే ఈ సంశయాలు పటాపంచలు అవటము, ఆయన మౌనంతో వాళ్ళ యొక్క సంశయాలు పటాపంచలు, ఆ జ్ఞానంతోనే వాళ్ళు. ఎందుకని నలుగురు పక్వచిత్తులు, వాక్య చింతన లేదు, ప్రాపంచిక విషయాలు లేవు, వాళ్ళు వచ్చారు. మరి ఎక్కడింది పాయింట్? ఆ డిగ్రీ లెవెల్లో వాళ్ళు హైయెస్ట్ గా ఉన్నారు, అంటే నలుగురు వచ్చారు, కూర్చున్నారు. దే లాస్ట్ దేర్ ఇండివిడ్యువాలిటీ. అట్లా వాళ్ళకి జరిగిందట. అంతేగా. అవును. సోమర్సెట్ మాంగారు కూడా పక్వ చిత్తులే అంటారు. అయితే వేరే డౌట్ ఎందుకు, నువ్వు అంతే. కాకపోతే నువ్వు ఎక్కడికి పోవటం లే. అపక్వ చిత్తులు ఎవరో ఉండరబ్బా, అందరూ పండిపోయిన వాళ్ళే. కాకపోతే ఇంకా చెట్టు నట్టి పెట్టుకోవాలన్న భావన ఉండబట్టి రాలిపోవటం. అందుకే అందరూ జీవన్ముక్తులే. పక్వ చిత్తులు కాని వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే భౌతికంగా చెప్పుకోవటానికి ఈ విచారం అందరికీ పనికి రాదని చెప్పటం. గురూజీ చెప్పు తల్లి. ఇప్పుడు అక్కడ వాళ్ళు రెడీగా ఉన్నారు, పక్వం చెంది. అంటే ఇప్పుడు దక్షిణామూర్తి గారంటే ఇప్పుడు గురువు అనేవారు అసలు గురువు అనేది అసలు అహస్పరని అని చెప్తున్నారు. అక్కడ ఏం జరిగింది వాడి కూర్చున్న ఆయన దగ్గర నుంచి ఇక్కడ వీళ్ళ నలుగురికి? వీళ్ళు రెడీగా ఉన్నారు. ఏం జరిగింది అంటే, ఒక చెట్టు పండు నుంచి ఎట్లా రాలిపోతుంది? పండిపోయి చెట్టును అంటి పెట్టుకుని ఆ తొడుగుతో పాటు ఊడి పడిపోతుంటారు.
అది ఎలా రాలుతుంది? అది చెట్టు ఏమైనా నెడుతుంది? అది నెట్టదు, పండిపోయింది. దానంతా అదే రాలిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అవును, ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు రాలింది? అది వీడు అనుకుంటున్నారు. ఎక్కడికో వెళ్ళాలిగా, మహర్షి దగ్గరికి ఎందుకు రావాలి? ఎక్కడికి వెళ్ళినా ఆ స్థితి ఏర్పడితే సోమర్సెట్ నామే కాదు, హౌస్బోర్డే కాదు, ఉన్న జ్ఞానం ఆ సమయానికి అది ఆ విధంగా ప్రకాశించింది అని మాయలు చెప్పుకుంటాం. అక్కడ మహర్షి ఏది అందించలేదు. కారణం, ఆత్మగమ్యంగా ఎవరూ లేదు అందించటానికి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటూ ఏది లేదు. ఓకే. అంటే ఇప్పుడు నిజానికి గురూజీ, రమణ మహర్షి దక్షిణామూర్తి గారి దగ్గరికి వచ్చిన వ్యక్తి కూడా అలాగే జరిగింది అంటున్నారు. మరి అక్కడ ఎలా జరిగింది, ఎలా అని? అప్పటికే పూర్తిగా పక్వ దశకి వచ్చింది మామ యొక్క మనస్సు. అక్కడికి రావటం, మౌనంగా కూర్చోవటం, అది ఎగిరిపోవటం, ఆత్మ ప్రకాశించటం జరిగింది. అది రమణ మహర్షి వల్ల కాదు, వ్యక్తి వల్ల అదంటారా? కాదమ్మా. ఈ సృష్టిలో ఎందరో జ్ఞానులు ఉన్నారు. అందరూ మహర్షి దగ్గరికి వస్తారా? రారు కదా. మహర్షి అంటే ఏమో తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. సో స్వరూప జ్ఞానానికి మనస్సులో పక్వత ఇంపార్టెంట్ తప్ప వ్యక్తులు కాదు, ప్రదేశాలు కాదు. ఓకే. పక్వత అంటే అక్కడ ఎలా అర్థం చేసుకోవాలి గురూజీ? పక్వత అంటే ప్రాపంచిక విషయములంటూ ఆసక్తి లేకుండా నిలిచి ఉండటం, తీవ్ర వైరాగ్యంతో ఉండటం, తీవ్ర జిజ్ఞాసతో ఉండటం, భగవంతుణ్ణి దర్శించాలి అని సర్వాన్ని బంధాలు తెంచుకుని ఉండటం. తత్వచిత్తులు అంటారా? అదే అంటారు మీరు? అంతేగా మరి. అంటే వాసనలు, ప్రాపంచిక బంధాలు బాధించకుండా ఉన్న స్థితిని పక్వచిత్తం. ఇప్పుడు అక్కడ దక్షిణామూర్తి గారి యొక్క రోలు ఏమి లేదు, ఇక్కడ రమణ మహర్షి గారు చేసింది ఏమీ లేదు. వాళ్ళిద్దరూ జ్ఞానమేగా. చెప్పుకోవటానికి కథలో ఒక పర్సానిఫై చేశారు. జ్ఞానం అంటే దక్షిణామూర్తి, సమర్థవంతమైనటువంటి గురువు, ఆది గురువు, తర్వాత శంకరుడు, తర్వాత రమణ మహర్షి, తర్వాత XYZ అంటూ చెప్పుకున్నారే తప్ప నో ఇండివిడ్యువల్ గురువు. జ్ఞానమే ఆ కాలానికి, ఆ సమయానికి వారి రూపేణ ప్రకాశిస్తుంది. అర్థం. ఇంకోటి కూడా చెప్తారు గురూజీ, రమణ మహర్షి గారి దగ్గర ఎవరు ఒక ఆయన వస్తే, ఒక ఆమె వస్తుంది, మొత్తం డిజైర్లెస్ స్టేట్, అంటే ఎటువంటి కోరికలు లేకుండా వెళ్ళిపోతుందని కూడా చెప్తారు. అదే మీరు చెప్పే వస్తే ఇది ఆన్సర్ అవుతుంది మన ఉద్దేశం. అమ్మా, ఏమి కోరికలు వెళ్ళిపోతుంది. సర్వాన్ని నడిపించేది ఆ ఉच्चतर శక్తి. సృష్టి యావత్తు నడిపిస్తుంది. ఆ నడిపించే ప్రాసెస్ లో తన ఉనికిని ప్రకాశింపజేసుకుంటుంది. అప్పుడు వ్యక్తులు జ్ఞానులని, జీవన్ముక్తులని, విధేయముక్తులని ఇదిగో మాయలో చెప్పుకుంటారు. ఎందుకంటే ఓకే. అంటే అక్కడ కొంత అపేక్ష కూడా కొంత కనిపిస్తుంది కదా గురూజీ, అంటే తీవ్ర వైరాగ్యం అనిపిస్తుంది. మీరు ఏమంటున్నారంటే ఒక్కోసారి
అవి కూడా అక్కర్లేదు, ఎక్కడ ఎప్పుడు ఎలా రివీల్ అవుతుంది అనేది ఎవరికి తెలియదని కూడా ఇక్కడ చెప్తున్నారు మీరు. ఎప్పుడైనా పచ్చికాయ పండి రాలిపోతుందా? రాలదు కదా. కాయ ఉమ్, బాగా వానికి వచ్చి పండినప్పుడే రాలుతుంది. నిజానికి రాలే టైంకి అది పండి ఉంటుంది. క్షణకాలం చాలు కదా. వైరాగ్యం రావటానికి గంటలు జీవితాలు పడతాయి, అక్కర్లేదుగా. క్షణకాలం చాలు. విముఖత సుముఖతకి, సుముఖత నుంచి విముఖతకి రావటానికి ఎంతకాలం పడుతుంది చెప్పండి. ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. గుర్రం మీద కూర్చుని కాలు వచ్చే లోపల ఆత్మ ప్రకాశిస్తుంది. కనకది మహారాజు చెప్పుకున్నాడు. రాగం పోవటం విరాగి అవటానికి క్షణకాలం చాలు. రాగం ఆలోచన, వైరాగ్యము ఆలోచన అంతకాలం పడుతుంది. ఇది నాకు వద్దు, నేను దేహం కాదు అని అనుకోవటానికి ఎంతకాలం కావాలి చెప్పమని. కాబట్టి సమయంతో సంబంధం లేదు. సంకల్పము తల ఎత్తకపోతే ఆలోచన లేని మనస్సే ఆత్మగా ప్రకాశిస్తుంది. జీవుణ్ణి అట్టిపెట్టి ప్రకాశించదు. ఒకటే నేను ఉంటుంది. ఆ నేను తనకు తానుగా ప్రకాశిస్తే దేహం ఉన్నప్పుడు జీవన్ముక్తి అన్నారు. ప్రకాశించకపోతే అజ్ఞాని అంటున్నారు రాయలు. కాబట్టి జ్ఞాని అజ్ఞాని అనే పదాలు పూర్తిగా అజ్ఞానమైన మాట. దేహాత్మతో చెప్పుకునేది ఉన్నది జ్ఞానం. నా అనుభవంలో లేనిది సృష్టి, లేనిది ద్వైతము, లేనిది జనన మరణాలు, లేనిది అవస్థాత్రయము. లేనిది అంటే ఉనికి లేనిది. ఎప్పుడైనా దేహం చెప్పిందా? దేహం అన్నట్టు జగత్తు చెప్పిందా? లేదు. నీవు చెబుతున్నావు. కాబట్టి భావశూన్య సద్భావ సృష్టి. ఓకే, ఇంకేమన్నా ఉందా నాయన రవి? ఏం లేదు పుణ్యకాలం గురుగారు. అదే ఇందాక అదే మీరు చెప్పిందే చెప్పబోతున్నా. ఇందాక అదే దక్షిణామూర్తి అంటే, దక్షిణ అంటే సమర్థవంతమైంది, అమూర్తస్య అంటే ఆయన మూర్తి కాదు జ్ఞానం అని. అంటే సమర్థవంతమైన జ్ఞానాన్ని ఆశ్రయించగా అని ఇక్కడ అర్థం తీసుకోవచ్చా గురువు? అంతేగా మరి. దక్షిణ అంటే క్యాపబుల్ ఆఫ్. కుడి పక్కన హృదయస్థానం, దేహాల్లో కుడి పక్కన ఉందని చెప్పారు. అమూర్తస్య అన్నారంటే ఆయన మూర్తి కాదు అని. పూర్తి కాదు, ఆకారం కాదు, దేహం కాదు. జ్ఞానం చెప్పండి. అంటే ఇక్కడ సనక సనందాలు జ్ఞానాన్ని ఆశ్రయించగా అని తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్. సో ఆ జ్ఞానం ఎక్కడుంది? ఆది గురువైన దక్షిణామూర్తి రూపంలో ఉంది అక్కడ. అట్లా. ఓకే, ఇంకేమైనా ఉందా శ్రీనివాసరావు గారు? సమయం అదృశ్యం అవుతుంది. సైకిల్ చేశారు, ఏమీ లేదని తెలుసుకోవడానికి కూడా జ్ఞానం కావాలి. ఏమీ లేదని చెప్పడానికి కూడా మౌనం. ఏమీ లేదని చెప్పడానికి కూడా జ్ఞానం కావాలి, మౌనం కాదు. మౌనంలో ఆత్మ ఉందని చెప్తావు. ఇంకేమన్నా ఉంటే చెప్పండి. పురుషోత్తం